మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలా మందికి సోమవారం అనగానే ఆ పరమశివుడు గుర్తుకొస్తూ ఉంటారు. చాలా మంది ఉపవాసాలు ఉంటారు, వివిధ రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు ఆ శివుడికి. మరి నిజంగా అసలు సోమవారం రోజు ఎలాంటి పూజలు ఆచరించవచ్చు అంటారు? ముఖ్యంగా మనం గుడికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారమ్మా? సోమవారం అంటేనే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి రోజే సోమవారం అంటాం. సోముడు అనంటే చంద్రుడు. చంద్రవంకని తలలో ధరించిన వాడు శివుడు. ఇద్దరు ధరిస్తారు, శివుడు శక్తి ఇద్దరు ధరిస్తాడు చంద్రవంకని. అలాంటి చంద్రవంకని ధరించిన రోజు సోమవారం కాబట్టి సోమవారం శివుడికి ప్రత్యేకంగా మనం భావిస్తాము. ప్రతి ఒక్కరు సోమవారం శివుని బాగా ఆరాధన చేస్తారు. దీంట్లో ఏంటంటే ఇంటి దేవుడు శివుడు ఉండే వాళ్ళు ఉంటారు. ఇంటి దేవుడు లేకపోయినా కూడా శివభక్తులు ఎక్కువ ఉంటారు. శివుడి పైన ప్రీతి కలిగి చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఈశ్వరేచ్ఛ లేనిదే ఏది జరగదు. ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడు. ఇంకొకటి ఆయన పాదాలను పట్టుకుంటే ఇంకా మనకి వేరే ప్రపంచం అంటూ ఏది ఉండదు. అంటే ఆయన దగ్గర మనం ఉన్నాము అంటే కైలాసంలో ఉన్నట్టే, ఇంకంతే. అది పరమేశ్వరుడు గురించి మనం ఎంత చెప్పినా తక్కువ. మనం ఎంత తేలికపాటి నమస్కారం చేసినా ఆయన పొంగిపోతాడు. ఇప్పుడు అమ్మవారికి అంటావా కుంకుమర్చనలు, ఘనంగా పూజ, అలంకరణలు, పుష్పాలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా నారాయణుడికి అంటావా అలంకరణ ప్రియుడు ఆయన. నారాయణుడు అంటే ఆయనకి అంతే. అమ్మవారికి ఆయనకి ఏం తేడా లేదు, ఇద్దరు ఒకటే. కాబట్టి వాళ్ళిద్దరు పూజా విధానం గొప్పగా ఉంటది. ఈయన అలా కాదు. ఈయనకి జస్ట్ మనం మంచినీళ్ళు సమర్పించినా కూడా పొంగిపోతాడు. అది అందరికీ తెలిసిన అంటుంటారు కదా, అందరికి తెలిసిన విషయం. అంటే మనం కూర్చున్న చోట కూర్చొని ఈశ్వర అన్నా కూడా నేనున్నాను అనే టైప్ అన్నమాట ఈశ్వరుడు. అంత భోలాశంకరుడు. కోరికలనే కాదు, మనకి ఇహలోక కోరికలు తీరుస్తూ కూడా మనకి పరమపద సోపానం కైలాస శిఖరంలో మనకి చోటు ఇవ్వగల శక్తి పరమేశ్వరుడికి ఉంది. అదిగాక ఆయన అర్ధనారీశ్వరుడు. శివుడు శక్తి కలిగి ఉంటారు. శక్తి లేనిదే శివుడు లేడు. వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. అంటే శివుడికి చేసినాను శక్తికి చేయలేదని మనం భావన చేయనవసరం లేదు. ఇద్దరికి చేసినట్టే. ఇంకా ఆయనకు చేస్తే ఇంకా అమ్మవారు ఇంకా పొంగిపోతుంది అనమాట. అంటే మా ఆయనకు చేస్తున్నారు, నేను కర్ణించాలని ఆమె కూడా కర్ణిస్తుంది. ఈవిడికి ఒకటే అన్నా చేస్తే ఆమె కొంచెం ముభావంగా ఉంటుంది, మా ఆయనకు చేయలేదు అని. కానీ ఆయనకు చేస్తే ఆయన నుండి మనకి వస్తుంది అనుగ్రహము, ఈవిడ నుండి మనకి అనుగ్రహం వస్తుంది. ఇప్పుడు సోమవారం పూజ ఎలా చేసుకోవాలి? ఉదయాన్నే లేవాలి, సూర్యోదయానికి మునిపే. ఇంట్లో శివలింగాలు ఇప్పుడు అందరి ఇంట్లోనూ ఉంటున్నాయి. పెద్దగా లేకోకున్నట్టు ప్రతి సోమవారము అభిషేకం చేసే వాళ్ళు ఉంటారు. ఈ పంచామృత అభిషేకాలు ఇవి డైలీ నీటితో అభిషేకాలు శుద్ధ గంగాజలంతో చేసినా కూడా చాలు. పంచామృత అభిషేకాలే చెయ్యాలనేది ఏం లేదు, లేకపోయినా సరిపోతుంది. ఈ పంచామృత అభిషేకం అనేది ఓన్లీ దేవాలయాలకి సంబంధం, ఇంటికి కాదు. ఇప్పుడు మనకి మేమైనా విద్యలో ఉండి మనకి ఉపదేశం ఉండి మనం అనుష్ఠాన పూజా పరంగా ఉంటే అభిషేకం అనేది ఇంటి వరకు వస్తుంది. పంచామృత అభిషేకం అని, లేదంటే శుద్ధ జలంతో చేసుకోవచ్చు పరమేశ్వరుడికి. ఇప్పుడు శివలింగానికి శుద్ధ జలంతో చేసేటప్పుడు ముందుగా మనము విభూది సమర్పించాలి. అంటే స్వామిని తీసి ఒక పళ్ళెంలో పెట్టుకొని విభూది సమర్పించి ఒక బిల్వదళం పెట్టి దానిపైన వాటర్ వేయాలి. చాలా మంది తీసిన వెంటనే వాటర్ వేసేస్తుంటారు. అలా వేయకూడదు. ఫస్ట్ విభూది పెట్టిన తర్వాతే మనం వాటర్ సమర్పించాలి. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత కూడా స్వామికి విభూది సమర్పించాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళు స్వామికి డిజైన్గా బొట్లు పెడుతుంటారు. కరెక్ట్గా ఇట్లా అట్లా పెట్టకూడదు. ఓన్లీ దేవాలయాలకి మాత్రమే అలంకరణ, దేవాలయాల్లో అలంకరణ చేస్తారు. కానీ మనం ఇంట్లో ఉన్న వాళ్ళు జస్ట్ విభూది ఇలా వేసేయాలి. మనం ఓములు వేయడము, శివలింగాల పైన పెద్దగా బొట్లు పెట్టడము, అంటే కరెక్ట్ గా డిజైన్స్ వేస్తుంటారు కొంతమంది, అలా చేయకూడదు. ఇంటికి ఆ సాంప్రదాయం లేదు. ఇది చాలా మందికి తెలీదు. ఇప్పుడు చెప్పినా కూడా అంటే డిజైన్ గా పెట్టినంత మాత్రాన ఏమైపోతుంది అంటారు. కానీ ఎక్కువ మనము కష్టాలు పడే అవకాశం ఉంటుంది. శివలింగానికి జస్ట్ మనం అలా విభూతి సమర్పించాలి. మనం కుంకుమార్చన ఎలా చేస్తాం, ఇలా వేస్తూ ఉంటాం. అలా మనం ఇంత చేత్తో తీసుకొని
పరమేశ్వర అనుకొని నమశివాయ అనుకొని ఓంకారం చెప్పకూడదు. ఉపదేశం లేని వాళ్ళు ఓంకారం చెప్పకూడదు. ఉపదేశం ఉంటేనే ఓంకారం చెప్పాలి. ప్రణవంతో నమశివాయ చెప్పకూడదు. నమశివాయ మాత్రమే చెప్పాలి. పంచాక్షరి అన్నారు. పంచాక్షరి అని అంటే నమశివాయనే. నువ్వు మళ్ళీ మనం ప్రణవం కలుపుకుంటే అది వేరైపోతుంది, అష్టాక్షరి అయిపోతుంది. అందుకు పంచాక్షరితోనే చేసుకోవాలి. ఉపదేశం ఉంది, మీకు గురువులు ఉన్నారు, పర్వాలేదు చేసుకోవచ్చు. వాళ్ళ పూజా విధానం వాళ్ళ గురువులు చెప్పేసింటారు. ఇది ఇప్పుడు నేను చెప్పే విధానం ఏంటంటే, ఏ ఉపదేశం లేదు, గురువులు లేరు, నార్మల్గా శివుడి పైన భక్తి చాలా ఉంది అనే వాళ్ళు ఈ నేను చెప్పే పూజని స్టార్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఏం అభ్యంతరం లేదు. నమశివాయ అనే మంత్రంతో మనం విభూది సమర్పించి స్వామి వారికి పాలు, బిల్వపత్రి, పండ్లు ఏదైనా కానీ నైవేద్యం, మనకి అప్పుల బాధలు అలా ఉన్నప్పుడు అన్నం సమర్పిస్తే చాలా మంచిది. అంటే పెరుగన్నం అమ్మ లేకపోతే ఉత్త అన్నం? ఉత్తన్నం. నార్మల్ వైట్ రైస్ వస్తుంది కదా, నార్మల్ వైట్ రైస్ స్వామికి సమర్పించాలి. అప్పుల బాధలున్న ఇదే వైట్ రైస్ లోకి తేనె పెట్టి సమర్పిస్తే భార్య భర్తకి అన్యోన్యత దాంపత్యం వస్తుంది. అమ్మ చాలా మందికి ఈ అన్నం అంటే కూడా ఇంకో డౌట్ వస్తుంది, అంటే అన్నం గంజి వంపల్లా లేకపోతే అట్లనే గంజితోనే వండి పెట్టాలా అని చెప్పి. అంటే ఇప్పుడు అందరూ రైస్ కుక్కర్ యూస్ చేస్తున్నారు కాబట్టి సరిగా ఎసురు పెట్టేసి చేసుకుంటున్నారు, ప్రాబ్లం లేదు. వంపాలా అదైతే ఏమి ఇబ్బంది ఏం లేదు. అన్నం వైట్ రైస్ చేసేసుకొని అప్పులు బాధ తీరాలి అంటే నార్మల్ గా సమర్పించాలి. దీంట్లోకి తేనె కలిపి సమర్పిస్తే పరమేశ్వరుడికి అన్యోన్య దాంపత్యం కుదురుతుంది భార్య భర్త మధ్యన. ఇలా ఏదో ఒకటి మనకి శక్తి కొలదే స్వామి చేయమని చెప్తారు, కానీ ఎక్కువ ఏం లేదు. ఇంకా ఏం చదువుతారు? శివ అష్టోత్తరాలు కానీ, లింగాష్టకం కానీ, శివ స్తోత్రం కానీ, బాగా చంద్రశేఖర అష్టకం కానీ. బాగా శివుడికి ప్రీతికరమైన స్తోత్రం ఏది అంటే చంద్రశేఖర అష్టకం. ప్రతి సోమవారం ప్రతి ఒక్కరు కూడా చంద్రశేఖర అష్టకాన్ని చదవండి. అట్లనే శివ స్తోత్రం కూడా చేసుకోండి. ఇంకా అంతే, మంగళహారతి ఇచ్చేసి స్వామివారికి ఇది చేస్తారు. కానీ ఇది ఉదయం చేసే పూజ. సోమవారం రోజు శివుడు అంటే భక్తి ఉన్నవాళ్ళు, శివుడు ఇంటి దేవుడుగా ఉన్నవాళ్ళు ఇదే సోమవారం రోజు కూడా ప్రదోష టైం అని కూడా మనం పాటించాలి. ప్రదోష సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఉదయం మనకి అభిషేకము పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ప్రదోష సమయం వస్తుంది కదా, 5:45 to 6:30, 6:45 అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఆ ప్రదోష టైంలో కూడా శివ అర్చన కంపల్సరిగా చేయాలి. అంటే ఇంటి దేవుడు ఉన్నా శివుడి పైన భక్తి ఉన్న వాళ్ళైనా కూడా ఆ టైంని మనం మిస్ చేసుకోకూడదు. ఒకవేళ మేము బయట ఉన్నామండి, మేము ఆఫీసుల్లో ఉన్నాము, మేము ఇంట్లో లేము అనేవాళ్ళు మీరు మనస్సులో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ, ఎవరితో ఓం నమ శివాయ కాదు, ప్రణవం కలపకూడదు, నమ శివాయ అంతే. నమ శివాయ ఓం కలపకూడదు. అది ఉపదేశం ఉంటేనే కలుపుకోవాలి. గురువు ముఖత ఓం తీసుకునే చేసుకోవాలి తప్ప మనం అట్లా కలుపుకోవడానికి లేదు. నమ శివాయ చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు కూడా ఓం నమ శివాయ చెప్తున్నారు. ఇంకా మనం ఏం చేయలేం. మామూలుగా అంటే ప్రణవంతో చేయకూడదు, గురువుతో ఉపదేశం ఉంటేనే తీసుకొని చెయ్యాలి. మనకి పంచాక్షరి అంటే 5 అక్షరాలు నమ శివాయ. ఇది వేళలా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సర్వకాల సర్వ వ్యవస్థలందు దీన్ని పఠించవచ్చు. ఎక్కడైనా ఉండి నిత్యము ఆ ప్రదోష సమయంలో మీరు ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మనస్సులో ఎవరితోనూ మాట్లాడుకోకూడదు. మౌనం ఖచ్చితంగా వహించాలి. ఆ 45 minutes ఎవరితో మాట్లాడుకోకున్నట్టు మౌనంగా ఉండి ఈ పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించాలి. ఇలా ప్రతి సోమవారము చేసుకుంటూ రండి. ఒక్క 6 monthsకి మీరే చేంజ్ చూస్తారు. వాళ్ళ ఇంట్లో ఏం చేంజ్ వస్తుంది అనేది. చేసేవాళ్ళు ఉదయం అభిషేకము, అన్నం సమర్పించడము, విభూది సమర్పించడం స్వామివారికి, ఉదయం చంద్రశేఖర అష్టకం చదువుకోవడము, శివాష్టోత్రం చదువుకోవడం, మరి సాయంత్రం ప్రదోష సమయంలో పంచాక్షరి మంత్రాన్ని జపించడం. ఒక్క 6 నెలలు చేయండి. ఆ రిజల్ట్ నేను చెప్పని అవసరం లేదు. ఇప్పుడు ఈ వీడియో చూసి పాటించిన వాళ్ళు 6 నెలలకు వాళ్ళే మనకు చెప్తారు ఏంటి అని. అంత పవర్ఫుల్ ఇది. అమ్మ ఇప్పుడు ఈ పూజా విధానం అంతా అంటే పొద్దునంతా ఇంట్లో చేసుకొని సాయంత్రం కూడా ఇంట్లో చేయాలా, లేకపోతే గుడికి వెళ్ళి చేసుకోవచ్చు అంటారా? గుడికి వెళ్ళి చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంట్లో మార్నింగ్ చేసుకుంటాం, గుడికి వెళ్ళి ఇప్పుడు ఇంట్లో లింగాలు ఉండవు, నార్మల్ గా పూజ చేసుకుంటారు ఉదయం. ఈవినింగ్ గుడికి వెళ్ళండి, ప్రదోష టైంలో గుడికి వెళ్ళండి. ఎవరితోనూ మాట్లాడొద్దు, అస్సలు మౌనం ఖచ్చితంగా ఉండాలి. మనం వెళ్ళి గుడికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని కూర్చొని పంచాక్షరి మంత్రం చేసుకోవాలి. ఎక్కడో ఒక చోట గుళ్ళో మూల లేదు, ఇంట్లో ఎక్కడో ఒక చోట ఎవరితోనూ మాట్లాడొద్దు. మనం మౌనం వహించి ఇది చేసుకోవాలి. ఆఫీస్లో ఉన్నాం,
అంటే ఆఫీస్లో ఉంటే కొంచెం ఏదైనా మాట్లాడక తప్పదు, కానీ మనసులో మాత్రం చేసుకోవాలి. ఈ ప్రదోష సమయాన్ని వృధా చేసుకోకూడదు. సోమవారము పూజ చేసుకునే వాళ్ళు మరియు శివభక్తులు అండ్ శివుడు ఇంటి దేవుడుగా ఉండే వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రదోష సమయాన్ని ఎవ్వరు వృధా చెయ్యరు తెలిసి ఉంటే. ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు తెలుసుకొని ఈ ప్రదోష సమయాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో సాక్షాత్ ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పొందుతారు. ఎందుకంటే మనకు ఒక ఇది ఉంది, ఏంటి అంటే ఆ ప్రదోష సమయంలో పరమేశ్వరుడు కైలాసం నుండి శ్రీశైల శిఖరానికి వస్తాడు అని, ప్రతిరోజు శ్రీశైల శిఖరం పైన వచ్చి తాండవం చేస్తాడు అని చెప్తారు. శివపురాణంలో ఉంది ఇది. ప్రతిరోజు కైలాసం నుండి ఆ ప్రదోష కాలంలో శ్రీశైలంలోకి వచ్చి శ్రీశైలం శిఖరం పైకి వచ్చి తాండవం చేస్తాడు శివుడు అని ఇది నమ్మకం. శాస్త్రం చెప్పింది అంటే అది నిజం. ఇప్పుడు స్వామి ప్రదోష టైంలో మనం అలా కైలాసం నుండి భూలోకానికి వచ్చేటప్పుడు ఆ సమయాన్ని మనం ఎందుకు వృధా చేసుకోవాలి? ఆ సమయంలో మనం పంచాక్షరి స్మరిస్తూ ఉంటే, చెప్తూ ఉంటే స్వామి యొక్క అనుగ్రహానికి శీఘ్రంగా పాత్రలు అవుతాం. అమ్మ, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.